అప్పలనాయుడు గారు, శైలజ గారు, అప్పలనాయుడు, శైలజ వైజాగ్ నుంచి వచ్చారండి. వీరు పెళ్ళయ్యి చాలా ఏళ్ళు అయింది, దాదాపు 3.5 సంవత్సరాలు అయిపోయిందని 13 డిసెంబర్ 25వ తారీఖున మన హాస్పిటల్కి వచ్చారు వైజాగ్ నుంచి. భర్త వయసు 32 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు. అక్కడ చూపించిన డాక్టర్లు అందరూ, వైజాగ్లో చూపించిన డాక్టర్లు కానీ చుట్టుపక్కల డాక్టర్లు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫైబ్రాయిడ్ ఉందన్నారు. ఒక ఫైబ్రాయిడ్కి సర్జరీ చేశారు, ఏదో మరలా ఇంకా ఏవో రకరకాలు చెప్పుకొచ్చారు. తర్వాత థైరాయిడ్ ఉందన్నారు, థైరాయిడ్కి బిల్లలు పెట్టారు. 3 సార్లు ఐయుఐ చేశారు, ఐయుఐలు కూడా ఫెయిల్ అయినాయి. ఇక ఈ ఫైబ్రాయిడ్కి ఆపరేషన్ చేసి మయోమెక్టమీ చేసిన 3 ఐయుఐలు ఫెయిల్ అయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఏమిటి మేడం, మీరు చెప్పిందల్లా చేయించుకుంటున్నాం కదా, ఎందుకు రావట్లేదంటే ఏఎంహెచ్ లో ఉంది, ఇక మీరు ఐవీఎఫ్కి వెళ్తే బెటరు, అండాలన్నీ అయిపోయినాయి, క్వాలిటీ లేదు, మీరు అర్జెంటుగా ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అని చెప్పారు. కానీ వారు ఐవీఎఫ్ ఆపరేషన్లు అన్నీ చేసినా చూస్తున్నారు. ఎంతోమంది వాళ్ళ బంధువుల్ని, స్నేహితుల్ని ఐవీఎఫ్లకు వెళ్ళినా ఫెయిల్ అయిపోయి మరి ఒళ్ళు గుల్లైపోయి నెలకారి అన్ని ఇంజక్షన్లు, 2 ఆపరేషన్లు, 40 ఇంజక్షన్లు పొడిపించుకునే నెలకి మరి వాళ్ళు ఒళ్ళు గుల్లైపోయిన వాళ్ళని చూసి అమ్మో ఐవీఎఫ్ కాదు, న్యాచురల్గా పొందలేమా మనం అని వెతుకుతూ యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చి 13/12/25న మన దగ్గరికి వచ్చి మన టెస్టులన్నీ చేయించుకున్నారు. అలాగే మందులన్నింటినీ కొరియర్ పెట్టించుకున్నారు. 2 నెలలు మందులు వాడారు. వాడుతూ ఉండగానే వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 మంత్స్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. అంతే కదండి, అన్బిలీవబుల్ సార్. అది ఈటీ తిన్నన్నారు, ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగాలేదన్నారు, ఓవులేషన్ సరిగ్గా లేదన్నారు, అండం పెరగట్లేదన్నారు, పగట్లేదన్నారు, పక్వానికి రావట్లేదన్నారు, అండాలే పోయినాయి అన్నారు, ఏఎంహెచ్ లో అన్నారు, ఫైబ్రాయిడ్ అన్నారు, దానికి ఆపరేషన్ చేశారు, ఐయుఐలు అన్నారు, ఇంజక్షన్లు పడిశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా రాని ప్రెగ్నెన్సీ కేవలం 2 నెలల్లో. భార్య ఏ బిల్ల వాడిందో భర్త కూడా అదే బిల్ల వాడుతూ 2 నెలల్లో తెచ్చుకున్నారు న్యాచురల్గా. మరి ఇది మ్యాజిక్ కాదా? మ్యాజిక్కా కాదా? మ్యాజిక్. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా 16,000 మందికి ప్రెగ్నెన్సీ తెప్పించింది. ఇప్పుడు అందుట్లో ఆ జాబితాలో ఆ భగవంతుడి ఆశీస్సులు అందుకున్న జాబితాలో అప్పలనాయుడు గారు, శైలజ గారు కూడా చేరారు. వారి యొక్క అనుభవాలు విందాం. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇక్కడ వచ్చేసిన అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను అట్టకలు ఏగా చేస్తున్నాను. అయితే మ్యారేజ్ అయ్యి 3.5 years అయింది. సరే అలా ఫస్ట్ 2 years చూసాము, నేచురల్గా అవుతుంది అనేసి ఎక్కడ వెళ్ళకుండానే. అలాగే సరే 2 years అయిపోతుంది కదని అప్పుడు స్టార్ట్ చేసాము. 2 years అయినా రాలేదని ఫస్ట్ దగ్గర ఉన్న తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తే చేసుకున్నాం, టెస్టులు చేసాము, అంతా అన్నీ బాగానే ఉన్నాయి అన్నారు. సో వెయిట్ చేయండి, ఇంకో 6 months అన్నీ బాగానే ఉన్నాయి, ఎవరికి ప్రాబ్లం లేదన్నారు. తర్వాత చూస్తే ఈ ఫైబ్రాయిడ్ ఉందన్నట్టు అది సర్జరీ చేశారు. తర్వాత మళ్ళీ చేశాక అన్ని ఎగ్స్ బాగాలేవు అనేసి ఏఎంహెచ్ లో ఉందన్నారు. ఇవన్నీ చేశాక అంతా చేశారు, ట్రీట్మెంట్ అంతా చేసాము. ఆ తర్వాత కూడా ఐయుఐ ఇంకా లేకపోతే ఐయుఐకి చేయమన్నారు. ఐయుఐకి చేసాము. ఐయుఐ చేసినప్పుడు అయితే దానికి కూడా ఇంజక్షన్లు, విపరీతమైన ఇంజక్షన్లు, ఎవ్రీ 2 daysకి వెళ్ళడము రావడము తిరగడమే హాస్పిటల్ చుట్టూ. నాకు ఒక పక్క ఇది ఉండేది కాదు, అలా 3 చేసినా ఇది కాదు. తర్వాత ఇంకా ఫైనల్గా వాళ్ళు చెప్పేసారు ఇంకా ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, ఇంకా అవ్వదు, చాలా ప్రాబ్లమ్స్, మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా మీ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది, ఇంకా ఇబ్బంది అయిపోద్ది అంటే నేను ఇంకా సరే కొన్ని రోజులు వెయిట్ చేద్దాం ఇంకాను. అదైతే ఐపీఎఫ్కి అయితే ప్రస్తుతానికైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, వెళ్దాం అన్నారు. ఈ మీన్వేల్ అలా ఈ టైంలో మా వైఫ్, నేనైతే ఇంట్లో మనకు అంత టైం ఉండగా మా వైఫ్ వీడియో చూసి ఏమండి ఒక వీడియో విజయవాడ ఇలా చేస్తున్నారండి అంటే సరే నేను పట్టించుకోలేదు. అలాంటి కామన్గా ఉంటాయిలే, ఫ్రాంక్గా చెప్తున్నాను, అలా చాలా ఉంటాయి, అలాగే అంటారు. లేదండి ఒకసారి నేను నమ్మండి అనేసి సాయంత్రం భోజనం చేసినప్పుడు కూర్చొని చూపిస్తే సరేలే ఒకసారి నేను నమ్మండి అని అన్నది. సర్లే అయితే సెకండ్ సాటర్డే ఆ టైం ఉంటే సెకండ్ సాటర్డే వచ్చి ఇలానే మేము అక్కడ కూర్చున్నాం. అటు నుంచి థర్డ్ రోలో కూర్చున్నాం, ఇలానే ఉన్నాం. సార్ ఏమో 2 monthsకి మెడిసిన్ రాశారు. వెళ్ళారు, ఫస్ట్ మంత్ వాడాము, నెక్స్ట్ మంత్ అయ్యింది. అసలు అన్బిలీవబుల్ నిజంగానే.
చాలా నిజంగానే దేవుడు ఉన్నాడు అనిపించింది సార్కి. అది చాలా స్ట్రగుల్ అయింది. అంటే ఆ మెడిసిన్ చూస్తే నాకే బాధ అనిపించింది. అయ్యో ఇది కావచ్చు, లేదనుకుంటే ఈ నేమిచ్లో కావచ్చు, ఇవన్నిటికి మెడిసిన్ వాడుతుంటే డైలీ చాలా టాబ్లెట్, రోజుకి ఇంచుమించు ఒక 10-15 టాబ్లెట్స్ యూజ్ చేసేది. అవి ఏమైపోద్దో బాడీ అని నాకే భయం వేసి, సర్లే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుందాం, తర్వాత ఏదైతే అది అవుతుంది అనుకున్నాం. ఈలోగా దేవుడి రూపంలో సారు చూసాము, ఇక్కడ రావడం సక్సెస్ అయింది. అందుకే సార్కి చాలా రుణపడి ఉంటామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మనకి మన దాంట్లో రోజు స్కానింగ్లు ఉన్నాయండి? ఏం లేదు సార్, ఇక్కడికైతే ఆ రోజు వచ్చామండి. వచ్చిన రోజు ఒక స్కాన్ టేక్ చేశారు, మా వైఫ్కి స్కాన్ చేశారు అంతే. మళ్ళీ స్కాన్ లేవు, మరి ఇంకేం లేదు. డాక్టర్ కొరియర్ పంపించారు 1 వీక్ అవగానే. అక్కడే ఫోన్పే నుంచి అమౌంట్ పంపించేసాం. ఈ కొరియర్ వచ్చేసింది 3 డేస్లో. అవి స్టార్ట్ చేసాం అంతే, ఇంకేం లేదు. తర్వాత మేము చూసుకున్నాక ఏంటంటే చేసుకుంటే డబుల్ లైన్ వచ్చింది, జస్ట్ లైట్గా వచ్చింది. సార్కి వాట్సాప్ చేసాము, వెంటనే స్కాన్కి వెళ్ళమన్నారు. స్కాన్కి వెళ్ళా కూడా ఫస్ట్ రాలేదు. బేటా ఇచ్చి చేస్తే ఫస్ట్లో 650 అంత వచ్చింది. తర్వాత సెకండ్ టైం చేయమన్నారు, సెకండ్ చేస్తే 1462 అంత వచ్చింది. తర్వాత 1462 అంతే వచ్చింది. నెక్స్ట్ స్కాన్ కూడా చేస్తే అందులో అని తేలింది. సార్ వెంటనే వాయిస్ మెసేజ్ పెట్టారు, సార్ ఇలా మీరు కన్ఫర్మ్ అయిందమ్మా, కంగ్రాచులేషన్స్, మీకంతా ఇమ్మీడియట్గా వచ్చి మీరు నెక్స్ట్ అది నిలుపుకోవడానికి మందులు పట్టుకెళ్ళండి అని సార్ స్వయంగా వాయిస్ మెసేజ్ పెట్టారు. పెడితే మొన్న ఈవినింగ్ మెసేజ్ పెట్టారు. నేను నిన్న బయలుదేరి ఈరోజు వచ్చేసాను, ఇంకా వెయిట్ చేయకూడదని. సో వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా ట్యూబుల్లో రాలేదు, సింగిల్ ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 వీక్స్, చక్కగా గర్భసంచిలో వచ్చిందన్నారు. బేటా ఐసీజీ 5 దాటాలన్నాము, 1462 వచ్చింది. సో యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్, స్కానింగ్లో ప్రెగ్నెన్సీ న్యాచురల్. సో 3 రకాలుగా కూడా కన్ఫర్మ్ చేశాను. ఇవన్నీ నేను మా దగ్గర కాదు, ఆయన అక్కడ వైజాగ్లో ఉంటూనే ఇక్కడ టెలికాలర్స్ ద్వారా మేము సలహా ఇచ్చాం. దగ్గరలోనే అక్కడ స్కాన్ సెంటర్కి వెళ్ళి చేయించుకున్నారు. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ ఇక్కడ వరకు రావడం మాకు ఇష్టం లేదు. టెలికాలర్స్ కూడా ఇమీడియట్గా మనం పెట్టగానే రెస్పాండ్ అవుతున్నారు సార్. వాళ్ళకి కూడా హెడ్సప్ సార్. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నా సరే మనం పెట్టగానే 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఉండి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. మన హిస్టరీ అంతా చూసి మనం ఏంటనేది రెస్పాండ్ అవుతున్నారు. అలాగా అనేది టేక్ కేర్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పైగా ఆన్లైన్ ఫీజు ఏమీ లేదు. లేదు సార్, లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎక్కడైనా ఏ హాస్పిటల్కైనా మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ ఇవ్వడానికే ఫోను, వెళ్ళాక అక్కడ డాక్టర్ కోసం గంటలు వెయిటింగ్, తర్వాత డాక్టర్ గారు కన్సల్టేషన్ తీసుకుంటే అప్పుడు చెప్పే ఆ అమృతం తుల్యమైన ఒక రత్నం లాంటి వర్డ్ని మేము ఫోన్లోనే చెప్పేస్తున్నాం. మళ్ళీ దీనికి మేమేం ఛార్జ్ చేయట్లా. అది అంటే మిగతా హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తేడా ఉందా డాక్టర్? 100% సార్. అదే మీ యాక్చువల్గా హాస్పిటల్ అనుకూడదు, మరి హాస్పిటల్ కదా. ఎందుకంటే ఒక ఇంజక్షన్ అంటే ట్యాబ్లెట్ ఇస్తారు అంతే. ఎక్కడికి వెళ్ళా సరే స్కాన్లో డే బై డే స్కాన్ చెప్తారు, ఇంజక్షన్లు అంటారు కానీ బట్ మీరు జస్ట్ ట్యాబ్లెట్స్తోనే ఒక నిజంగానే మ్యాజిక్. మీరు మరి ఏ వాయిస్తో పెట్టారు కానీ మ్యాజిక్ ఫామ్లో కానీ, బట్ మ్యాజిక్ ఫార్ములా ఈజ్ వర్కింగ్ అవుట్. అది ఎలక్ట్రికల్ ఏఈ గారు అవడానికి పెద్ద చదువు ఉంది, చక్కటి పొజిషన్లో ఉన్నారు, అయినా కూడా కష్టాలు తప్పలేదు ఈ ప్రెగ్నెన్సీ దెబ్బకి. మీరు ఫీల్డ్ ఎక్కువ తిరుగుతారు కదండి, కొంచెం స్పర్మ్ ప్రాబ్లం అవుతుంటుంది. సో మీరు ఏదైనా ఆఫీస్ పోస్ట్ కూడా చూసుకోండి. అంటే ఉద్యోగమే మానేయమన్నారు మిమ్మల్ని, మంచి సలహా ఇచ్చారు చూడండి. వంట మానేయమంటున్నారు, రెస్ట్ తీసుకోండి అని అన్నారు. రెస్ట్ ఇక రెస్టే. ఇక డబ్బులన్నీ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు? తాతాలు, బిర్లాలు, అదానీలు, అంబానీలు మన తాతలు అయితే రెస్ట్ తీసుకుని కనొచ్చు. వాళ్ళే రెస్ట్ తీసుకోవట్లేదు. రెస్ట్ తీసుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నెల 3 లక్షలు 2 లక్షలు ఏం అక్కర్లేదు. మీరు ఏఈగానే ఉండి ప్రెగ్నెన్సీ పొందారు కదా, 1/2 డజన్ పొందొచ్చు. కరెంటు మీలోనే ఉంటుంది. కరెంటు తీసేద్దామని చూసారు వాళ్ళు. కరెంటు ఉంచే మేము కానిస్తాం పనులన్నీ. సో ఇలా ఉంటుంది, ప్రొఫెషన్తో సంబంధం లేదు. మా వైఫే సార్ చెప్తున్నాను, ఎందుకంటే ఆవిడ నన్ను చాలా రిక్వెస్ట్ చేశారు. ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది ఏఈ గారికి, చక్కగా అప్పలనాయుడు గారు వైజాగ్ నుంచి నమ్ముకుని నా దగ్గరికి వచ్చారు. ఇవాళ ఆ పిల్ల శైలజాకి, అప్పలనాయుడు గారికి మన క్రిములు అనే కాన్సెప్ట్ ద్వారా వారు పడిన బాధలో నుంచి విముక్తి కలిగించాము అనే ఒక సంతృప్తి ఉంటుంది కదా నాకు. ఇది ఎన్ని కోట్లు పెడితే వస్తుంది? పైకి దేవుడు ఏదో ఒక రోజు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన రోజు మనం ఏమైనా కోట్లు తీసుకెళ్తామా?
ఒక్క రూపాయి బిళ్ళ నెత్తి మీద ఎవడో ఒకటి అత్తిస్తాడు, మనం సంపాదించినా సంపాదించకపోయినా. అందుట్లో ₹10 కూడా తీసుకెళ్ళాం కదా. వచ్చినప్పుడు చెప్పింది సార్ ఎలాగైనా ఒక వీడియో ఇచ్చారా మనకి మన పిల్లలకి కూడా అది ఒక మెమొరీగా ఉంటది అంతే. అది ఖచ్చితంగా అలానే సార్కి ఏదో ఒకటి సన్మానం ఖచ్చితంగా దండేసారు. వేరే దేవుడు మనకి ఆ రూపంలో వచ్చి మనకి హెల్ప్ చేశారని అనుకున్నట్టు ఉంది. మీ సన్మానాన్ని అంగీకరిస్తారండి. ఎందుకనంటే చేద్దామని. అవునవును, ఎందుకనంటే ఈ రోజుల్లో మరి చాలామంది గుర్తుపెట్టుకున్న వాళ్ళే అరుదు. అలాంటిది వారు ప్రెగ్నెన్సీ పొందామని చెప్పి ముందుకొచ్చి మీరు కూడా ప్రెగ్నెన్సీ పొందాలని మంచి మనసుతో వీడియో ఇచ్చారు. అలాగే వీడియో ఇవ్వటమే కాకుండా డాక్టర్ గారు మాకు ఇంత హెల్ప్ చేశారు, వారిని ఏదో ఒక రకంగా గుర్తించాలి అని చెప్పి ఒక చిరు సత్కారం కూడా చేయడానికి ముందుకొచ్చారు. ఆయన సాక్షాత్తు భగవంతుడే ఆశీర్వదించబడిన వ్యక్తి. ఆయన చేస్తున్నారంటే నాకు భగవంతుడే చేస్తున్నాడంటుగా భావిస్తా. ఎందుకనంటే ఇలాంటి చేయడానికి అమ్మా నేను గత 30 సంవత్సరాలైంది నేను డాక్టర్గా. ఎన్నో త్యాగాలు చేస్తేనే ఈ నాలెడ్జి నేను సంపాదించగలిగాను. భగవంతుడి యొక్క దయ పొందగలిగి ఈ సంతానాస్త్రాన్ని పొందగలిగాను నేను. సిగరెట్ లేదు, మందు లేదు, గుట్కా లేదు, పాన్ ప్రాగ్ లేదు, ఒక పబ్బు లేదు, ఎక్కడికి తిరిగేది లేదు. అయితే హాస్పిటల్, లేకపోతే ఇంట్లో కూర్చుంటా, లేదంటే దాన ధర్మాల కార్యక్రమంలో ఉండుంటా. ఇంతే నేను చేసేది, ఇంకా ఏమీ లేవు నాకు. ఇలా ఒక జీవితాన్ని త్యాగం చేస్తేనే భగవంతుడు స్వీకరించగలిగాడు నా శరీరాన్ని. అది అందుకే మీరు భగవంతుడే వచ్చి నాకు మెచ్చి చేస్తున్నట్టుగా భావించి నేను స్వీకరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది నా స్నేహితులు అంటారు, ఒక మందు కట్టవు, సిగరెట్ తాగవు, ఎక్కడికి బయటికి రావు,